మావా ఎట్లా అడ్మిషన్ వచ్చిందా? ఎట్లా అడ్మిషన్ వచ్చినంత మాత్రాన్ని నువ్వు ఎట్లా వచ్చేసినట్టు కాదు. వీసా రావాలి ఫస్ట్ నీకు. ఆ వీసా రావాలంటే నీకు బోల్డ్ బొక్కలు ఉంటాయి. ఆ బొక్కలన్నీ మన వీడియోలో ఉంటాయి చూడు. మామూలుగా ఉండదు మరి. మొత్తం అంతా చెప్పాం. 45 నిమిషాలు చెప్పాను. 45 నిమిషాలు చూసాక వీసా ఎవరి కోసం రాదో చూద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీ అందరి కోసం మంచి గివేవేల కోసం మంచి గిఫ్ట్లు అన్నీ కొంటాను. నెట్లీ నుంచి వచ్చినప్పుడు తెస్తాను. మామూలుగా ఉండదు మరి. అందరున్న సబ్స్క్రైబ్లు అన్నీ చేయించి మనకి స్క్రీన్ షాట్లు పెట్టిన ఇన్స్టాగ్రామ్లో ఎవడైతే ఎక్కువ చేస్తాడో వాళ్ళందరికన్నా తప్పకుండా మన ఛానల్ని షేర్ చేస్తాడో ఎక్కువ అందరికన్నా మంచి వర్త్ గిఫ్ట్లు తెస్తాను. సరైన బట్టలు అన్నిన్నా మామూలుగా ఉండదు మరి. ఇట్లీ బట్టలు, ఇట్లీ షూస్ గట దోలా. హరే కృష్ణ గాయస్, నేను మీ హర్షని. నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజే మనం కొన్ని గంటల్లో 10,000 సబ్స్క్రైబర్స్ని అయితే దాటపోతున్నాం. ఇదంతా మీ అందరి అచీవ్మెంటేని. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు, కామెంట్లు చేసినందుకు. ఈ వీడియోలో మీకు చెప్తున్నట్టయితే నేను ఇటలీ వీసా గురించి మొత్తం చెప్పబోతున్నాను. మీరు నాకు అడిగిన క్వశ్చన్ల తాలూకు ఆన్సర్లు కూడా నేను చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఇటలీ కాన్సులేట్లు చూసుకుంటే మన ఇండియాలోనే వచ్చేసరికి 4 ఉంటాయి అన్నమాట. ముంబై ఒకటి, ఢిల్లీ ఒకటి, బెంగళూరు ఒకటి, ఆ తర్వాత కోల్కతా ఒకటి. సో మనం లాస్ట్ ఇయర్ వరకు మనందరం ముంబైలోనే వేసేవాళ్ళం వీసాలు. కాన్సులేట్ ఎంబసీ అనేది ముంబై. బట్ ఏంటంటే ఈ ఇయర్ నుండి మన తెలుగు వాళ్ళందరం అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ, ఆంధ్ర అండ్ చెన్నై ఈ 3 స్టేట్స్ అనేవి ఎక్కడంటే వేస్తుంది, కేరళ కూడా అనుకుంటా, బెంగళూరులో వేయాలన్నమాట. సో బెంగళూరులోని అనేది కొత్త కాన్సులేట్. సో ఎందుకు అది బెంగళూరు ఈ సంవత్సరం వచ్చిందంటే డ్యూ టు హై ప్రెజర్ ఆఫ్ అప్లికేషన్స్, లైక్ హై వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్. చాలా ఎక్కువ మంది అప్లికేషన్స్ వస్తున్నాయి అండ్ చాలా ఎక్కువ మంది అసలు ఇటలీకి అయితే అప్లై చేస్తున్నారు. సో వీళ్ళందరూ అప్లై చేస్తారు కదా, వీళ్ళందరికీ వీసాలు వచ్చేస్తాయి అంటే అస్సలు రావు అనమాట వీసాలు. ఇట్లీ అడ్మిషన్ రావడం ఈజీ, అన్నీ రావడం ఈజీ. బట్ వీసాకి అనేది ఒక చాలా డెడికేటెడ్ పేపర్ వర్క్ అనేది ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి మొత్తం అనేది డాక్యుమెంటేషన్ ఇదంతా డిపెండ్స్ అయి ఉంటుంది కదా. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మన లక్ కూడా బేస్ అయి ఉంటుంది. మన లక్ అండ్ మనం చూపెట్టే ఫండ్స్ గట్టి ఇవన్నీ. సో ఫస్ట్ మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం ఎట్లీ వీసాకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి. సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ మీరు గుర్తించుకోండి, ప్రతిదీ నోట్ చేసుకుని అవన్నీ తగినట్టు ఫాలో అవ్వండి. ఓకేనా? ఎవరు చేయలేదు తెలుగులో, నేనే చేస్తాను. ఎందుకంటే మీకోసం చేస్తాను. యాక్చువల్ మన ఛానల్ ట్రావెల్ ఛానల్ అనమాట. బట్ చాలామందికి తక్కువ రేట్లలోని, తక్కువ ఫీజులతోని చదవాలనేది కోరిక. సో నేను వచ్చాను కాబట్టి నేను మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? లైకులు, కామెంట్లతోనే మొత్తం దద్దరిల్లిపోవాలి అసలు. ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్కి వస్తే ఇటలీకి, సో ఫస్ట్ మనం ఏంటంటే కాలేజ్ నుండి మనం మొత్తం నీ ట్రాన్స్క్రిప్ట్లు, ఆ తర్వాత ఓడి ఇవన్నీ పెట్టాలన్నమాట. పీసీ ఇవన్నీ అంటే నువ్వు కాలేజ్ నుండి నీకు సెమ్కి ప్రతిదీ అంటే డిగ్రీ అయితే డిగ్రీ, ఆ తర్వాత బీటెక్ అయితే బీటెక్, ఒకవేళ బ్యాచిలర్స్ చదవడానికి వచ్చిన వాళ్ళు ఇంటరోలు అయితే ఇంటరోలు. సో వాళ్ళ తాలూకా మార్క్స్ లిస్టులు పెట్టాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పీసీ పెట్టాలి, తర్వాత ఓడి కూడా పెట్టాలి. సో లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే మనం వీసా వేసినప్పుడు మనం ఓడి ఇస్తే అది హెచ్ఆర్డి అటెస్టేషన్ అయ్యి వచ్చిందనమాట. డిఓవి అంటే డిక్లరేషన్ ఆఫ్ వాల్యూ. ఆ డిక్లరేషన్ ఆఫ్ వాల్యూ అది ఎంబసీ వాళ్ళు చేసి ఇటాలియన్ లాంగ్వేజ్లోని కన్వర్ట్ చేసి వచ్చిందనమాట. బట్ ఈ ఇయర్ అనేది అది రావట్లే. అదేంటంటే మనం బయట నుండి చేసుకొని, అంటే కన్సల్టెన్సీలో హెల్ప్ తీసుకొని అది మనం చేసుకొని అప్పుడు మనము వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఆ డాక్యుమెంటేషన్తోనే కలిపి. సో ఫస్ట్ది ఏంటంటే మనము ఈ డిఓవి ఆ తర్వాత అంటే డిఓవి 6,000 ఉంటుంది అంతేని, మనం బయట వాళ్ళతో చేయించుకోవచ్చు. ఈ 6,000 నుండి 10,000 మధ్యన ఉంటుంది, డిపెండ్స్ అది. ఈ డిఓవి, ఓడి, తర్వాత నీ తాలూకు ట్రాన్స్క్రిప్ట్స్. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి ఒక 1 year తాలూకా హెల్త్ ఇన్సూరెన్స్, వ్యాలిడ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్. ఓకే, ఇంటర్నేషనల్ అదంతా పెట్టాలి. ఆ తర్వాత నీ నువ్వు కాలేజ్ సెలెక్ట్ అయ్యాక
నీకు ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్స్ వస్తాయి కదా, ఆ ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్స్ కూడా నువ్వు పెట్టాలన్నమాట. ఆ ప్రీ ఎన్రోల్మెంట్ అండ్ నీ తాలూకు ఆఫర్ లెటర్ అనేది వస్తుంది కదా, ఈ రెండున్న నువ్వు పెట్టాలి. ఓకే, ప్రస్తుతానికైతే ఏటేట్ అయ్యేవి నీ కాలేజ్ అంటే నీ బ్యాచులర్స్ ఆర్ బీటెక్, బ్యాచులర్స్ ఆర్ ఇంటర్ కాలేజ్ తాలూకా సర్టిఫికెట్స్, ఆ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ వాల్యూ, ఆ తర్వాత వచ్చేసరికి మన ఇన్సూరెన్స్ ఒకటి. తర్వాత ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఒక రిటర్న్ టికెట్, ఫ్లైట్ టికెట్ పెట్టాలన్నమాట. లైక్ ఆ రిటర్న్ టికెట్ నువ్వు ఎప్పటికంటే చేస్తావో ఆ రిటర్న్ టికెట్ మ్యాక్సిమం ఒరిజినల్లో చేసుకోవచ్చు, బట్ booking.comలోని గట మనం 1200 1300 కడితే డమ్మీ టికెట్స్ అని ఉంటాయి, ఆ డమ్మీ టికెట్స్ అనేది చూపెట్టాలి. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఆ ఏరోప్లేన్ రిటర్న్ అంటే ఫ్రమ్ అండ్ కో, లైక్ మనం వెళ్ళడానికి ఒక టికెట్, రావడానికి ఒక టికెట్, ఈ రెండు చూపెట్టాలన్నమాట వాళ్ళకి. ఓకేనా, ఆ తర్వాత వచ్చేసరికి కొన్ని సార్లు వాళ్ళు మనకి ఇది కూడా అడుగుతారనమాట, ఏంటంటే ఒక 2-3 months తాలూకా అకామిడేషన్ చూపెట్టు అని. వాళ్ళు ఏం బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరు, కాకపోతే నీకు పక్కాగా అడుగుతారు. అదేంటంటే నువ్వు booking.comలోని ఆ డమ్మీ అకామిడేషన్ని చేసుకోవచ్చు. అది కూడా 2000 అలాగ కడితే నీకు 2 months అలాగా ఒక అకామిడేషన్ లాగా ఇస్తాడనమాట. అంటే అకామిడేషన్ అంటే నువ్వు ఇట్లే వచ్చి నువ్వు ఉండడానికి 2 నెలలు. ఓకేనా, ఆ తర్వాత వచ్చేసరికి నీ తాలూకా గ్యాప్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ పెట్టుకుంటావు. అదే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, ఆర్ఎల్స్, ఐఎల్స్, ఆర్ఎల్స్, నీ తాలూకు కోర్స్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ పెట్టుకున్న వల్ల ఏమవుతుందంటే నీ ప్రొఫైల్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ నువ్వు తప్పకుండా పెట్టుకోవాలి. ఓకే, నీకు ఒకవేళ గ్యాప్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా. సో నేను నా పర్సనల్గా సజెస్ట్ చేస్తుంది ఏంటంటే నీకు, మీ అందరికీ మీరు ఒకవేళ జాబ్ చేశారనుకో, ఆ జాబ్ తాలూకు ఎక్స్పీరియన్సే కాకుండా ఆ తాలూకా పే స్లిప్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు సంవత్సరం చేశారనుకో జాబు, ఒక ర్యాండమ్గా ఒక జూను, జూలైవి, ఆర్ఎల్స్ మార్చ్, తర్వాత ఏప్రిల్వి, అలాగా ఏవో ఒక 2-3 months తాలూకా పే స్లిప్లు అయితే పెట్టండి. సో మీరు అలా పే స్లిప్లు పెట్టిన వల్ల మీకు పక్కాగా వాడు ఓకే వీడు ఖాళీగా ఉండలేదు, వీడు పక్కాగా జాబ్ చేశాడని చెప్పి వాడికి ఒక నమ్మకం వస్తుంది. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫోటో పెట్టాలి. ఆ ఫోటో ఏంటంటే చాలా క్లోజ్ షాట్ ఉండాలి ఫేస్కి. ఈ ఫోటో నేను మీకు దయచేసి చెప్తానండి, మరీ మీరు మాత్రం బయట అసలు తీసుకోకండి, బయట ఫోటో స్టూడియోలోకి గట్టెళ్ళి. మీరు డైరెక్ట్గా కాన్సులేట్కి వెళ్ళరు. హైదరాబాద్ ఆర్ చెన్నై అటు VFSలో అని ఉంటాయి, వాటి ద్వారా మీరు ఫైల్ చేస్తారు కాబట్టి VFSకి వెళ్ళి 300 కడితే మీకు వాడు ఫోటోలు తీస్తాడు, అవి తీసుకొని పెట్టండి. ఎందుకంటే వాడికి కరెక్ట్ తెలిసి ఎలా తీయాలో. ఒకవేళ మీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉండి VFS మీకు మీ ఫోటో సరిగ్గా లేకపోయినా మీకు వీసా రిజెక్షన్ వస్తుంది. ఓకేనా, సో ఫోటో మాత్రం మరీ చెప్తానండి మీకోసం. అది నేను పర్సనల్గా చాలా నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను, వాళ్ళకి కూడా ఇదే ఫాలో అయ్యారు, తప్పకుండా వాళ్ళకి వచ్చింది వీసా. ఓకేనా, ఫోటో మస్ట్ అండ్ షుడ్గా మీరు బయట తీసుకోకుండా డైరెక్ట్గా మీరు వీసా ఫైలింగ్ సెంటర్కి వెళ్తారు కదా, అక్కడే తీసుకోండి ఆ ఫోటో. ఎందుకంటే అప్లికేషన్కి ఆ ఫోటో పెడతారు అండ్ మీకు వీసాకి ఆ వీసా పైన ఆ ఫోటో అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఫోటో కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ థింగ్ ఇది, ఇటలీ వీసాలోని ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అండ్ చాలామందికి కన్ఫ్యూజన్. సో ఇది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, ఇది తాలూకుది మరేంటి కాదు, ఈ మనీ గోల్ ఏంటి అన్న అని చాలామంది అడిగారు అనమాట. సో ఈ మనీ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే, ఇప్పుడు మాస్టర్స్ వాళ్ళు ఉన్నారు కదా, మాస్టర్స్ వాళ్ళేమో అంటే మాస్టర్స్ చేయడానికి ఎవరు వస్తున్నారో వాళ్ళేమో 14 lakhs చూపెట్టాలి, బెస్ట్ 15 lakhs చూపెట్టుకోండి. ఓకేనా, 13 lakhs నుండి 15 lakhs మధ్యన చూపెట్టుకోండి. ఆ తర్వాత బ్యాచిలర్స్కి ఎవరైతే వస్తారో వాళ్ళైతే 18 to 20 lakhs మధ్యన చూపెట్టుకోవాలి. ఓకేనా, మీరు వీసాలోని అంటే మీకు ఎవరెవరు స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లోని ఆ డబ్బులు అయితే ఉండాలన్నమాట. ఓకే, ఆ డబ్బులు కానీ లేకపోతే మీకు వీసా అనేది ఆన్ ద ఫేస్ రిజెక్ట్ అయిపోద్ది. ఓకే, సో అదనమాట. సో వీసాకి 20 lakhs బ్యాచిలర్స్ అండ్ PhD వాళ్ళకైతే ఏమక్కర్లేదనమాట, జస్ట్ ఐ థింక్ 2 lakhs చూపిస్తే చాలు. PhD గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అండ్ మెడిసిన్ ఎవరైతే చదవడానికి వస్తున్నారో వాళ్ళు 6 years చదవడానికి వస్తారు కదా, సో వాళ్ళు ఒక 25 lakhs దగ్గర వరకు అయితే చూపెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఐమాట్ అండ్ నీట్ సీట్ ఉంటుంది కాబట్టి, అంటే ఆ రిజల్ట్ అడ్మిషన్ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకి చాలా ప్రయారిటీ ఉంటుంది అనమాట. సో వాళ్ళేమో
ఏమి అంటే 25 lakhs చూపిస్తే ఓకే వీళ్ళు అడ్మిషన్ తెచ్చుకుంటారు, ఇది చాలా ఒక గ్రేట్ విషయం అని చెప్పి వాళ్ళేమో కన్సిడర్ చేస్తారు మెడికల్ వాళ్ళకి. ఓకే, సో ఈ 18 lakhs 20 lakhs 15 lakhs ఎలా చూపెట్టాలన్నా అని చాలామంది అడుగుతుంటారు. ఇవన్నీ నా ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం ఇందులోని చాలా సెపరేట్ ఉంటాయి, లైక్ ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, ఆర్ ఎల్స్ ఫార్మర్స్ గట. సో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీకు స్పాన్సర్ చేసిన వాళ్ళు మీ ఫాదర్ అయ్యి ఉండాలి ఆర్ మదర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఫాదర్ మదర్ లేకపోతే మీ బాబాయ్ అయ్యి ఉండాలి, అంతేగాని మీ మాయ్య ఆర్ మీ మదర్ తాలూకు రిలేషన్ అవ్వకూడదు, మీ ఫాదర్ తాలూకు రిలేషన్ అవ్వాలి నీకు స్పాన్సర్ చేసిన వాళ్ళు. అండ్ నీ సర్నేమో వారి సర్నేమో సేమ్గా ఉండాలి. ఓకేనా? సో నీకు స్పాన్సర్ చేసిన వాళ్ళు మీ వాళ్ళు అవుతారు కదా. సో ఏంటంటే వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ అయ్యారనుకో, గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి పక్కాగా ఐటీఆర్స్ ఉంటాయి. ఐటీఆర్స్ అనేవి 3-4 years అయితే తప్పకుండా పెట్టాలి. ఓకేనా? గవర్నమెంట్ జాబ్ ఐటీఆర్స్ పెట్టాలి. అండ్ ఈ మనీ కూడా వచ్చేసరికి మెల్లిగా అంటే 14 lakhs 15 lakhs ఫండ్స్ చూపెట్టాలి కదా. మీరు ఐటీఆర్స్ పెట్టినందుకు మీకు మీ స్పాన్సర్ ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అనుకో, వాళ్ళు మీకు డబ్బులు అడగరు అనమాట. అంటే ఎందుకు ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చి ఇది నీదే అని ప్రూఫ్ ఏంటి అని అడగరు అనమాట. మీరేమి ఈజీ చూపెట్టక్కర్లే. మీరు సింపుల్గా ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, నాకు అడిగితే 3 months అది చూపెట్టమంటారు, బట్ నాకు అడిగితే ఒక 6 months చూపెట్టండి. మీరు ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారో అప్పుడు ఆ 6 months నుండే మీరు అలాగా అంటే మీ ఫాదర్ అకౌంట్ స్పాన్సర్ అకౌంట్లో మనీ ఏమో అలాగా ఒక 20,000 30,000 రోజుకి వేయమనండి. అంతేగాని ఒకేసారి 5 lakhs 6 lakhs వేయకండి దయచేసి. అలాగ వేస్తే మీకు వీసా రాదు. ఓకేనా? మీ డాక్యుమెంటేషన్ అంతా ప్రాసెస్గా ఉన్నా మీరు కరెక్ట్గా ఇది చెప్పాలన్నమాట. ఒకవేళ మాకు ఇలాగ అప్పు ఉన్నారు, ఆ అప్పు వాళ్ళు మాకు డబ్బులు తీర్చారు 5 lakhs అన్నా సరే, అప్పు ఉందని ప్రూఫ్ ఏంటని అడుగుతారు. వీసా ఆఫీసర్కి దీనితో సంబంధం లేదు. ఓకేనా? సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ది అయితే ఇది. సో మీరు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా 6 months తీసుకుంటారు కదా. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ బ్యాంక్ తాలూకు మేనేజర్ ఉంటాడు కదా, ఆ మేనేజర్తోని ప్రతి ఒక్క దాంట్లోని సైన్ అనేది పెట్టాలి. ఓకే, ప్రతి ఒక్క మేనేజర్ తాలూకు సైను, తర్వాత బ్యాంక్ తాలూకు స్టాంపు అనేది ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఒక 20 pages ఉందనుకోండి, ఆ 20 pages మీరు ప్రతి పేజీలోని ఆ బ్యాంక్ తాలూకు స్టాంపు, ఆ తర్వాత మేనేజర్ తాలూకు సంతకం అయితే పెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు మామూలుగా ఇలాగా మా ఫాదర్ బిజినెస్ చేస్తారు అని ఇలాగుంది అనుకో, అప్పుడు ఏం చేస్తారు అనుకుంటారు అంటే ఫాదర్ బిజినెస్, ఫార్మర్స్ కాదు, ఫార్మర్స్ది మళ్ళీ మాట్లాడదాం. ఫాదర్ ఒక బిజినెస్ చేస్తారు, ఆర్ ఎల్స్ మా ఫాదర్కి కొన్ని ఇవి ఉన్నాయి అంటే నార్మల్గా కొన్ని బిజినెస్లు లాంటివి ఉన్నాయి, అది ఇదని. సో వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సీఏ దగ్గరికి వెళ్ళండి, చార్టెడ్ అకౌంట్. ఆ సీఏకి ఒక 5,000 6,000 ఇస్తే మీకు ఐటీఆర్స్ చేస్తాడనమాట మీ పేరు మీద, అంటే మీ స్పాన్సర్ పేరు మీద. సో మీరు ఆ విధంగా మీరు ఐటీఆర్స్ అనేవి పెట్టొచ్చు అనమాట. ఓకేనా? సో మీరు ఆ విధంగా ఐటీఆర్స్ పెట్టొచ్చు కాబట్టి వాటికి కూడా వ్యాలిడే. సో అంటే మీరేంటి మా ఫాదర్ బిజినెస్ చేస్తుంటారు, సో మేమేంటంటే మా బిజినెస్ తాలూకు ఇన్కమ్ని మేము ఐటీఆర్స్లో ట్యాక్సులు కడతామని మీరు చూపెట్టుకుంటారు. ప్రతిదిన చూపెట్టుకొని మీరు చెప్తారనమాట ప్రతిదిన క్లియర్గా. సో మీరు ఐటీఆర్స్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీ ఫాదర్ది చిన్న బిజినెస్ మీకు ఐటీఆర్స్ అవ్వదు అనుకున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే ఎడ్యుకేషనల్ లోన్కి అప్లై చేయాలి. ఎడ్యుకేషనల్ లోన్ అప్లై చేసి ఆ ఎడ్యుకేషనల్ లోన్ శాంక్షన్ అయ్యాక మీకు వస్తుంది కదా, అంటే ఆ లెటర్ ఎప్పుడైతే వస్తుందో మీ సివిల్ స్కోర్ బట్టి మీకు ఆ ఎడ్యుకేషనల్ లోన్ అప్రూవ్ అయినట్టు అండ్ డబ్బులు పడిపోయాక మెసేజ్ అంటే మీకు ఇది వస్తుంది కదా, ఆ లోన్ ఈ రోజుల్లో పడిపోద్ది అని. ఆ మెసేజ్ అయితే మీకు ఎప్పుడైతే వస్తుందో అది డైరెక్ట్గా మీరు బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇలాగ మాకు ఈ లోన్ ఇష్యూ అయిపోయి డబ్బులు పడిపోయి అని చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్తోని మీరు సంతకము పెట్టించుకొని మళ్ళీ స్టాంప్ వేయించుకొని ఆ లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్ అనేది మీరు వీసాకి పెట్టాలి. ఓకే, సో ఇది బిజినెస్ వాళ్ళది కవర్ చేసాము. తర్వాత గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ది అయితే కవర్ చేసాం. సో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో స్పాన్సర్స్ వాళ్ళందరూ సింపుల్గా మీరు ఐటీఆర్స్ ఉంటాయి కదా, ఐటీఆర్స్ మీరు పెట్టి తర్వాత మనీ ఒకేసారి వేయకుండా తక్కువ అంటే వీసాకి ఒక 6 months తర్వాత అప్లై చేస్తారంటే ఫస్ట్ నుండే ఒక 6 months నుండే మెల్లిగా మీరు 20 లెక్క 30-40 అలాగ రోజుకి ఎంతో కొంత లక్ష దాటకుండా మెల్లిగా వేసుకొని మీరు వీసాకి అయితే చూపెట్టుకుంటారు. సో మీకు వీసా ఈజీగా వస్తుంది. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్లోని
ప్రతిదిన సైన్ అండ్ స్టాంప్ అయితే ఉండాలి మేనేజర్ నుండి, అది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో ఆ బిజినెస్ పీపుల్ది ఏంటంటే మూమెంట్, ఇప్పుడు వాళ్ళైతే సీఏ దగ్గరికి వెళ్ళి ఒక ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఐటీఆర్స్ చేస్తారు. ఐటీఆర్స్ ఏమో సేమ్ ఇలాగే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ తీసుకొని ఆ స్పాన్సర్ అవన్నీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఆర్ ఎల్స్ లోన్ ఒకవేళ వస్తే లోన్ తాలూకా ఇది ఏంటి ఆ డాక్యుమెంట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, రీక్యాప్ అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే చాలామంది ఫాదర్స్ ఏంటంటే ఒక లెస్ దెన్ 3 lakhs కన్నా ఇన్కమ్ తక్కువ, లైక్ వెల్డర్స్ ఆర్ కార్పెంటర్స్ ఆర్ ఫార్మర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళ పరంగా వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు కొలాటరల్ లోనైనా నాన్ కొలాటరల్ లోనైనా పెట్టొచ్చు అనమాట ఫస్ట్ థింగ్. సో ఎడ్యుకేషనల్ లోన్ కూడా పెట్టొచ్చు మీరు, అది కొలాటరల్లోనే కవర్ అవుతుంది. ఆర్ ఎల్స్ మీకు ఎడ్యుకేషనల్ లోన్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా ఎడ్యుకేషనల్ లోన్ వస్తే అంటే సెల్ఫ్ లోన్ వచ్చినా పర్లేదు. ఒకవేళ సెల్ఫ్ లోన్ వచ్చినా సరే అది మీరేంటంటే చూపిస్తారు, ఇలాగ మాకు లోన్ వచ్చింది అని చెప్పి మళ్ళీ బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు మీకు ఎస్బీఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అనుకోండి, ఆ ఎస్బీఐ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరు సంతకం పెట్టించుకొని మీరైతే లోన్ది చూపెట్టొచ్చు అనమాట. ఓకేనా, ఆ లోన్ తాలూకు పేపర్ నేను లాస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఎలాగ ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా. ఒకవేళ మీకు ఎడ్యుకేషనల్ లోన్ రాలేదు, సో ఏంటి అంటే అప్పుడు మీకు ఒక ఇది ఉందన్నమాట, ఏంటంటే ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే మీ తాలూకా అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆర్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఆర్ ఎల్స్ మీ తాలూకు ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ మీరు నార్మల్గా మీరు జస్ట్ అది అమ్మినట్టు ఇలాగ ఒక 100 rupees బాండ్ పేపర్ మీద సైన్ అండ్ స్టాంప్ చేయించి అది మీకు అంటే మాకు ఎంత ప్రాపర్టీ ఉంది అని చెప్పి మీరు అంటే ఆ బాండ్ పేపర్ మీద అలా చేసి అలాగే సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా, అండ్ మీరు కూడా బ్యాంక్ అకౌంట్లోని ఆ మనీ అనేది చూపెట్టాలి, ప్రతి ఒక్కరు చూపెట్టాలి. ఒకవేళ లోన్ వచ్చిందనుకో ఆ లోన్ అమౌంట్ చూపెట్టాలి మనం. ఓకేనా, ఆ లోన్ అమౌంట్ చూపెట్టి ప్రతి దగ్గర బ్యాంక్ మేనేజర్ తాలూకు సైన్ అండ్ స్టాంప్ అయితే ఉండాలి. ఓకే, సో మ్యాక్సిమం ఇలాగ నాన్ ఐటీఆర్ పీపుల్ క్యాండిడేట్స్కి అయితే నేను మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. ఓకేనా, సో ఇంకేట్లేదు, నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాం కదా, అప్పుడు ఆ సెషన్లో ఏమైనా మనం అప్పుడు ఏమైనా మనం మాట్లాడదాం. అప్పుడు మీకు మ్యాక్సిమం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కవర్ అవుతాయి, చాలామంది అడిగారు కదా, వాటికి ఆన్సర్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వీసా అనేది ఎప్పుడు అప్లై చేయాలి. జనరల్గా మనకి ఈ జూలై నుండి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇవంతా వీసా మంత్స్ అనమాట. చాలా ఎక్కువ మంది వీసాలు అయితే డ్రాప్ చేస్తారు ఇవన్నిట్లో. సో నేను మీకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఏ కన్సల్టెన్సీ నుండి తీసుకున్నా సరే ఆ కన్సల్టెన్సీ నుండి మీరు ఏంటంటే ఎర్లీగా జనవరి నుండి అయితే స్టార్ట్ చేయండి. ఈ నవంబర్, డిసెంబర్ నుండే రిజిస్ట్రేషన్ చేసుకొని జనవరి నుండి అయితే స్టార్ట్ చేయండి. ఒకవేళ నాకు కన్సల్టెన్సీ ఎవరైనా సజెస్ట్ చేయు అని అడిగితే నేను వెళ్ళిన కన్సల్టెన్సీ అయితే సజెస్ట్ చేస్తాను. సో వాళ్ళేమో ఏంటి ఫస్ట్ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉండాలని చెప్పి వాళ్ళు ఏంటంటే 60-70 పీపుల్దే యాక్సెప్ట్ చేస్తుండ్రు. సో వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు నేను నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, అండ్ మీరు కూడా నాకు ప్రైవేట్గా మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోండి. సో మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే కన్సల్టెన్సీ అయినా ఎవరైనా సరే, సో మీరు ఇప్పుడు ప్రాసెస్ అనేది మీరు జనవరిలో స్టార్ట్ చేసుకుంటారు. జనవరిలో స్టార్ట్ చేస్తే మీకు ఫిబ్రవరి, మార్చ్ కల్లా అడ్మిషన్ వచ్చేస్తుంది. అడ్మిషన్ వచ్చేస్తే ఈ లోపు మీరు డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకొని ఈ ఏప్రిల్, మే కల్లా జూన్ కల్లా మీరు వేసాని వేసేయచ్చు. వేసాని వేస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. సో ఇప్పుడు వేసా నువ్వు ఫస్ట్ వేసావు అనుకో నీకు ఫస్ట్ వస్తుంది, లాస్ట్ వేస్తే లాస్ట్ వస్తుంది, ఆ విధంగా. ఓకేనా, 2025 ఇంటేక్ వస్తుంది కదా, ఎవరైనా ప్రాసెస్ చేయించుకుందామంటే నాకు మెసేజ్ చేయండి జనవరిలో, అందరికీ నేను హెల్ప్ చేస్తాను, నా పట్టుకు నేను అంతన్నా. ఓకేనా, సో ప్రాసెస్ అనేది జనవరి నుండి స్టార్ట్ చేసుకోండి. సో ఏప్రిల్, మే, జూన్ కల్లా అయితే మీరు వేసాకైతే వేసేయండి. అంతకన్నా లేట్ చేస్తే మీరు లేట్ అయిపోతారు. సో ఇక్కడికి వచ్చాక మీకు స్కాలర్షిప్ ట్రబుల్స్ గట్రా ఉంటాయి, అది నేను పాత వీడియోలో చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకో డాక్యుమెంట్ ఏంటంటే వీసాకి మీరు ఒక కవర్ లెటర్ రాయాలి. ఈ కవర్ లెటర్ ఏంటంటే ఈ కవర్ లెటర్ అనేది చాలా నీట్గా రాయాలి, పారాఫ్రేజింగు గట్రా. ఓకేనా, ఎక్కడ దయచేసి ఎవరిది చూసి కాపీ కొట్టకండి. కన్సల్టెన్సీ వాళ్ళు మీకు కవర్ లెటర్ అనేది ఇస్తారు, కాకపోతే ఆ కవర్ లెటర్ని అచ్చుకుద్దినట్టు దింపికుండా కొద్దిగా మంచిగా మీరు ఏంటంటే పారాఫ్రేజ్ చేసుకొని దానికి తగినట్టు రాసుకోండి. మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు ఇటలీ ఎందుకు మీరు చూస్ చేసుకుంటారు,
వేరే దేశాలు ఉంటుండగా, ఓకేనా. మీ చదువు ఎట్లీ మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ కవర్ లెటర్ శాంపిల్ కావాలంటే నాకు మామూలుగా మెసేజ్ చేయండి, నేను టైం తీసుకుంటాను ఒక 3-4 డేస్, బట్ మీకు ఎలాగైనా పెడతాను, ఓకేనా. కవర్ లెటర్ అనేది చాలా మెయిన్. ఇప్పుడు నీకు వీసా ఆఫీసర్ అనేది ఫస్ట్ నీ కవర్ లెటర్ తీసి ఇలా చదువుతాడు, ఏంది వీడి పరిస్థితి, ఏంది వీడి మూమెంట్, వీడు ఎలిజిబుల్ అయినా, వీడికి ఇవ్వచ్చా లేకపోతే ఏదో పెద్దమా అని చెప్పి మొత్తం అంతా చదువుతాడు. ఆ చదివినప్పుడు మీది చాలా ఇంప్రెసివ్గా ఉండాలి. ఆ ఇంప్రెసివ్గా ఉంటేనే మీకు వీసా అనేది వస్తుంది, లేదంటే వీసా రాదు. కవర్ లెటర్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. ఆ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఎప్పుడంటే అవుతుంది, మీకు కవర్ లెటర్ బాగా రాయకుండా ఏదో ChatGPT నుండి ఎక్కడి నుండో కాపీ కొట్టేసి అక్కడ పెట్టినంతో అప్పుడు మొత్తం కవర్ లెటర్ అనేది వీసా అనేది ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ద్వారా రిజెక్ట్ అవుతుంది, ఓకేనా. ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డీటెయిలింగ్ ఆఫ్ ఫండ్స్ అనే పాయింట్ ఎప్పుడు అనేది వీసా క్యాన్సిల్ అవుతుందంటే మీరు ITRs కరెక్ట్ చూపెట్టకపోయినా, ఆర్ ఎల్స్ లోన్ కరెక్ట్గా పెట్టకపోయినా, ఆ లోన్ మీద మీరు కరెక్ట్గా ఆన్సర్లు చేయకపోయినా, వాడికి డౌట్ వస్తే మీకు ఫోన్ చేస్తాడు. సో కంపెనీ కాల్లను కట్ చేసేయకండి, ఓకేనా. ప్రతి ఒక్కడన్నా ఆ కాళ్ళు వస్తాయి కదా, కాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయండి, ఓకే. సో అది కవర్ లెటర్ కూడా చెప్పేశాను. సో మొత్తం అంతా ఒకసారి మాట్లాడేసుకుందాం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అంటే డాక్యుమెంట్స్ ఫస్ట్ వచ్చేసరికి కవర్ లెటర్, ఆ తర్వాత వచ్చేసరికి మీ తాలూకా అడ్మిషన్, లైక్ యూనివర్సిటీ, ఇక్కడ ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందో ఆ యూనివర్సిటీ తాలూకా అడ్మిషన్. ఆ తర్వాత వచ్చేసరికి మీ తాలూకా ITRలు, ఆర్ఎల్స్ లోన్ స్టేట్మెంట్లు, ఆర్ఎల్స్ మీ తాలూకా బాండ్ పేపర్, ఓకే. ఫోర్త్ వచ్చేసరికి మీ తాలూకా ట్రాన్స్క్రిప్ట్లు అండ్ బీటెక్ తాలూకా ODలు, ఓకేనా. ఒకవేళ ఇంటర్ అయితే ఇంటర్ తాలూకా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు, ఓకే. ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, ఆ తర్వాత 2 పక్కల ఫ్లైట్ టికెట్, ఆ తర్వాత booking.comలోనో ఇంకెక్కడో ఒక 60 months ఫేక్ బుకింగ్స్, ఓకే. ఇది అదే చేయండి. కోరిని బుక్ చేసుకోవద్దు, ఆస్తులు అమ్మేసుకోవాలి. ఇక్కడ మీరు బుక్ చేస్తే దగ్గర ఒకరోజు రాత్రికి 5,000-6,000 ఉంటుంది, అంటే 50-60 యూరోలు ఇక్కడ తక్కువే మామూలుగా, కానీ అక్కడ ఇండియా నుండి అయితే దువాలా ఉంటుంది అసలు. సో అందుకు మీరు కొద్దిగా ఆ విధంగా చేయకండి. సో ఫేక్ అయితే బుక్ చేయండి. మీరు కన్సల్టెన్సీకి కడతారు కదా డబ్బులు, సో ఇవన్నీ చూసుకుంటారు, ఓకేనా. ఏం టెన్షన్ పడొద్దు, మీరు నీట్గా ఇవన్నీ మేనేజ్ చేసుకోండి, మీకు పక్కాగా వీసా వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే కవర్ లెటర్ అనేది బాగా రాయండి. కవర్ లెటర్ బాగా రాస్తే మీకు తప్పకుండా వీసా అనేది వస్తుంది. కవర్ లెటర్ మాత్రం మీరు రాయకపోతే మాత్రం మీకు వీసా అనేది రాదు. ఓన్గా రాసుకోండి, ఇంగ్లీషు తప్పైనా పర్లేదు, వాడికి అర్థమైతే చాలు. మీరు ఎందుకు ఎట్లకి వస్తుండ్రు, మీకు ఏంది నీకు అదేంది అని చెప్పి వాడికి అంతా అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడే నీకు వీసా అనేది ఇస్తాడు, ఓకేనా. సో అంతే, వీసా గురించి ఇంకేట్లేదు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సరదాగా ఇంటర్వ్యూ గురించి కూడా మాట్లాడేసుకుందాం. వీసా ఇంటర్వ్యూ. సో వీసా ఇంటర్వ్యూ అనేది 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మీరు అడ్మిషన్ వేసినప్పుడు ఉంటుంది, అంటే వీసా వేసినప్పుడు. ఆ తర్వాత వీసా ఒకవేళ వాడికి ఏమైనా అర్థం కాక నీ డాక్యుమెంట్లు నీకు అదేంది అని, అప్పుడు వాడిని కాల్ చేసి, అది కూడా ఒక ఇంటర్వ్యూ లాగే ఉంటుంది అనమాట, ఓకే. కాన్సులేట్ నుండి కాల్ వస్తుంది. ఎక్కడైతే నార్మల్గా VFSOలు లేకపోతే లెస్ కేసెస్లో ఛాన్స్లు వీళ్ళైతే చేస్తారనమాట. సో ఈ వీసా ఇంటర్వ్యూ వచ్చేసరికి ఫస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా ఆల్రెడీ పాత వీడియోలో చూసినట్టయితే ఇది స్కిప్ చేసేయండి, ఈ ఒక 5 minutes అలాగా. ఎవరైతే చూడలేదో ఇది మీకోసమని తప్పకుండా ఇదైతే చూడండి. సో ఈ వీసా ఇంటర్వ్యూ వచ్చేసరికి 2 పార్ట్లు ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి నీ తాలూకా కవర్ లెటర్ చూస్తూ వాడు నీకు అడుగుతాడు, ఏం కోర్స్ నీది అని అడుగుతాడు. సపోజ్ నేనే ఇంటర్వ్యూర్ని, సపోజ్ నేనే ఒక స్టూడెంట్ని. సో నాకు ఏం కోర్స్ అని అడిగాడు. ఏం కోర్స్ అని అడిగితే నేను డేటా సైన్స్ అని చెప్పాను. సో ఆడేంటి అడుగుతాడు అనుకుంటారు, ఆడికి డేటా సైన్స్ ఆర్ ఎల్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అదేంటి తెలియదు ఆడికి వచ్చి ఇదన్నమాట. సో మీరేంటనుకున్నారు, ఏటి చెప్పినా పర్లేదు, ఆన్సర్ కాన్ఫిడెంట్గా చెప్పాలి. డేటా సైన్స్ గురించి ఏటి చెప్పినా పర్లేదు, కానీ మీరు తప్పకూడదు ఎలా అని. మొత్తం అంతన్నా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. అలా కాన్ఫిడెంట్గా చెప్తేనే వాడు ఓకే వీడు చెప్తుంది ఏదో కరెక్ట్ అయి ఉంటుందిలే అని చెప్పి ఇంకా లైట్ తీసుకుంటాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆడేంటి నార్మల్గా ఏమడుగుతాడు, ఏవో ఒక 2 సబ్జెక్టుల గురించి చెప్పు. మీరు వెళ్తున్న కోర్సుకి ఆ మాత్రం మీకు సబ్జెక్టులు తెలియకుండా ఉంటుందేంటి. సో ఈజీగా వీసా అనేది ఆ క్వశ్చన్లోనే ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి
ఈ ఫండ్స్ గురించి గట్రా అడుగుతారనమాట. ఈ ఫండ్స్ గురించి ఏంటంటే మీరు ప్రాపర్గా చాలా కరెక్ట్గా చెప్పాలి. ఓకే, ఈ ఫండ్స్ అనేది మ్యాక్సిమం మీకు ఫస్ట్లో అడగడు, సెకండ్ ఇంటర్వ్యూ చెప్పాను కదా, ఒకవేళ వాడికి అర్థం కాకపోతే అప్పుడు అడుగుతాడు వాడు పక్కాగా ఫండ్స్. ఓకే, ఫండ్స్ అనేది అడుగుతాడు. సో ఫండ్స్ గురించి అది తర్వాత మాట్లాడదాం. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, అంటే సెకండ్ ఫేజ్. ఆ సెకండ్ ఫేజ్ ఏంటంటే మీరు వీసా అప్లై చేసి 2 నెలలు అయిపోయింది. వీసా అనేది వర్కింగ్ టైం 45 డేస్ తీసుకుంటుంది. అంటే సాటర్డే సండేలు కాకుండా వీక్ డేస్లో 45 డేస్ తీసుకుంటుంది మినిమం. ఓకే, ఈ 45 డేస్లోని మీ అప్లికేషన్ వచ్చింది, నీ ఫండ్స్ అర్థం కాలే ఇటలీ వాడికి ఎవడైతే ఎవాల్యుయేషన్ చేస్తుండే వాడికి. సో నీకు డైరెక్ట్గా ఎంబసీ నుండి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇలాగ మీ పేరు ఇదేనా, మీ ఫండ్స్ నాకు అర్థం కాలేదు కొంచెం చెప్తారా అంటే మీరు చెప్పినట్టు ఉండాలి. ఓకే, అండ్ మెయిన్ ఇంకోటి చెప్తాను, దయచేసి మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదే మొత్తం ఫండ్స్ తీసుకోండి. కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారు, వేరే కన్సల్టెన్సీ వాళ్ళు నేను చాలామంది దగ్గర విన్నాను, ఇలాగ వేరే మీకు మేము బయట నుండి ఫండ్స్ చేయిస్తాము అది ఇది అని గట. సో ఆ ఫండ్స్ అలా మీరు బయట నుండి గట్ట తెచ్చి ఎవరిదో పేరు చూపెట్టారు అనుకోండి, మొహం మీద మీకు తిట్టి వీసా రిజెక్ట్ చేసేస్తుంది. సో దయచేసి ఎవడున్నా ఆ విధంగా అయితే పెట్టకండి. ఓకేనా, నార్మల్గా మంచిగా స్పాన్సర్ని ఎత్తుక్కోండి, ఆర్ ఎల్స్ జెన్యూన్గా లోన్ తీసుకొని ఆ విధంగా చేయండి. ఓకే, సో మనం ఎక్కడున్నాము, సెకండ్ పార్ట్. సో వీడేమో మీకు అడుగుతాడనమాట, ఈ ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఆర్ ఎల్స్ వీళ్ళకి మీకు లోన్ అనేది ఉంది కదా, ఈ లోను ఎంతవరకు ఉంది, ఎంతవరకు అప్రూవల్ ఉంది అని క్రాస్ చెక్ చేయడానికి. అక్కడ మీరు కరెక్ట్గా చెప్పలేదనుకో మీరు దెబ్బ అయిపోతారనమాట. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా 4 lakhs 5 lakhs మీరు ట్రాన్సాక్షన్లు చేయకూడదు అని. సో ఆ 4 lakhs 5 lakhs ట్రాన్సాక్షన్ కానీ సడన్గా ఉందనుకో, వాడు మీ స్టేట్మెంట్ మొత్తం చూస్తాడు, ఎక్కడో దగ్గర 5-6 సున్నాలు ఉన్నాయనుకో, అప్పుడు మీకు అడుగుతాడు ఈ 4 lakhs 5 lakhs ఎక్కడి నుండి వచ్చాయి, ఎలాగొచ్చాయి, ఏంది, ఎవరిచ్చారు మీకు, మీ ఓన్ అని గ్యారంటీ ఏంటి అని. సో అందుకే నేను చెప్తాను ఏంటంటే 50,000-60,000 కన్నా ఎక్కువ వేయకండి, అది 6 months నుండి స్టార్ట్ చేసుకోండి. ఇవన్నీ మీరు చెప్పేస్తారు, చెప్పాక ఓకే అని చెప్పి మీకు ఫోన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే వీసా వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటంటే వీసా కూడా చెప్పకుండా రిజెక్ట్ చేస్తారు. సో అలాగుంటే మీకు మ్యాక్సిమం ఏంటంటే మీరు ఏదో తప్పు ఉన్నట్టు అని అనుకుంటున్నాను. ఓకేనా, సో అదనమాట వీసా గురించి అయితే మొత్తం అంతా చెప్పాను. ఇంకొకటి ఏంటంటే అంతే, మ్యాక్సిమం అంతా చెప్పాను. ఇంకోటి ఏంటంటే దయచేసి మీరు కన్సులేట్కి గట్రా ఫోన్లు చేసి వాళ్ళని మెంకండి. అంటే అప్పుడు కూడా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు లెజెండెడ్, ఆడికైతే అలాగే రోజు కన్సల్టెన్సీకి ఫోన్ చేసి వాళ్ళని గట్టిగా వేసుకునేవాడు. వాళ్ళేమో దెబ్బకి మొహమ్మద్ చెప్పారు, ఇప్పుడే నీది పంపిస్తాను, నీ అప్లికేషన్ ఎత్తికి తీసాను, వీసాను రిజెక్ట్ చేశానని. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు మనకి ఫ్రీగా అన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో మీరు అలాగ ఫోన్లు చేసి వాళ్ళని గట్రా టార్చర్ చేయకండి, వెయిట్ చేయండి. 3 months 4 months అయినా మీకు వీసా అనేది పక్కగా వస్తుంది. ఓకేనా, సో మ్యాక్సిమం అంతా కవర్ చేస్తాను. వీడియో లేకున్నా సరే దయచేసి చూడండి, మీకోసమే. ఇటలీ అనేది 1,50,000 2 లక్షలు 3 లక్షలు పోగొట్టుకోవద్దు ఇలాగ ప్రాసెస్ కోసం స్టార్ట్ చేసి. వీసా ఉంటేనే మీకు మొత్తం అనేది అంతన్నా వస్తుంది. సో ఇప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని పోస్ట్ పెట్టాను అనమాట. ఆ పోస్ట్లోని చాలామంది కామెంట్లు తలకు డౌట్లు అడిగారు. సో ఆ డౌట్లు ఒక్కొక్కటి క్లారిఫై చేస్తాను. మీకు ఇప్పటి వరకు ప్రాసెస్ ఒకటి అర్థమైంది అనుకుంటే మాత్రం ఇది ఏంటి స్కిప్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అది చాలా మెయిన్. అది వీసా ఇప్పుడు మీరు ఏంటంటే సపోజ్ నేను బ్యాచిలర్స్ అనేది కంప్యూటర్ సైన్స్ చదివాను. సో ఏంటంటే ఇప్పుడు నాకు మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలని ఉంది మాస్టర్లోనే. సో మీరు అలాగొచ్చారనుకోండి ఫస్ట్లోనే వీసా రిజెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే నువ్వు కంప్యూటర్ సైన్స్ చదివి మాస్టర్స్కి మెకానికల్కి ఎందుకు వస్తావని. మాస్టర్ అంటే ఏంటి, కంప్యూటర్ సైన్స్లోనే కొద్దిగా ఇంకా హై లెవెల్ ఎడ్యుకేషన్ అది మాస్టర్స్ అంటే. సో మీరు బ్యాచిలర్స్ ఏం చదివారో అదే పెట్టుకోండి దయచేసి. ఎవరున్నా మీరు దయచేసి వేరే ఇదిగా టైం పెట్టకండి. మొత్తం అంతన్నా మీరు బ్యాచిలర్స్లోనే ఆర్ మాస్టర్స్లో బ్యాచిలర్స్లో ఏం చదివారో ఇక్కడ కూడా అదే పెట్టుకోండి. ఓకేనా, దానికి రిలేటెడ్ కోర్సే కొద్దిగా ఒక 60%, 70%, 50% రిలేటెడ్ ఉన్నా పర్లేదు. అంతేగాని ఇప్పుడు సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్, మెకానికల్ అంటే అదంతా వేరు. ఇప్పుడు అలాగ రావచ్చు ఏంటి, అదే ఈసీఈడు మళ్ళీ సిఎస్సికి రావచ్చు. ఆ విధంగా ఇదైతే మరీ చెప్తాను. నేను దాకా చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లోని.
వీడియో అంతా చూసినోడైతే లక్కీ అని ఈ పాయింట్ తెలుసుకున్నందుకు. ఎందుకంటే నాకు చాలామంది కామెంట్లు వచ్చి వాళ్ళందరూ ఏంటంటే ఇలాగే చేస్తున్నారు, అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ చేద్దామని చెప్పి గట్రా సిఎస్సి చదివి గట్రా అలా దయచేసి చేయకండి. కొద్దిగా రిస్క్ ఉంటుంది. సిఎస్సి తాలూకా అడ్మిషన్ తెచ్చుకొని దాని మీద ఎట్లీకి రండి. అప్పుడు ఇక్కడికి వచ్చాక మారిపోండి కోర్సు. ఎట్లీ చాలా ఫ్లెక్సిబుల్, కోర్సెస్ మారిపోవచ్చు ఈజీగా ఇక్కడికి వచ్చాక. సో ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్లు అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయిపోయింది, 30 minutes అయిపోయింది వీడియో. క్వశ్చన్లు మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారనమాట. వాళ్ళ కోసం నేనైతే క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది వేసా తాలూకుది కాదు, అయినా సరే చెప్తాను బ్రో. ఫస్ట్ కాలేజ్ అడ్మిషన్ వచ్చాక కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలా లేదా ముందే అవ్వాలా అని. కాలేజ్ అడ్మిషన్ నీకు తెచ్చుకోవడం వచ్చు అనుకుంటే నువ్వు పక్కగా కన్సల్టెన్సీ తర్వాతే, అదే అడ్మిషన్ తెచ్చుకున్నాకే కన్సల్టెన్సీకి వెళ్ళు బ్రో. అప్పుడు నీకు ఒక 20-30,000 అయితే సేవ్ అవుతుంది. మ్యాక్సిమం అన్ని కన్సల్టెన్సీస్ అడ్మిషన్ ఫీజు అయితే తీసుకుంటుంది అనమాట. బట్ నువ్వు కూడా అప్లై చేసుకుంటే అలాగే అవుతుంది. లైక్ యూనివర్సిటీ ఆఫ్ బొలోగ్నా గట్రా 100 euros అలాగ ఉంటుంది. 100 euros ఇన్ ద సెన్స్ లైక్ 8,000 అలాగ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ సో ఐటీఆర్ ఫర్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ గివ్ సమ్ క్లారిటీ. సో అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అంటే ఆబ్వియస్లీ ఫార్మర్స్ ఇటు పక్క వస్తుంది కదా. సో నేను చెప్పినట్టు మీరు లోన్ అయితే తీసుకోండి, ఆర్ ఎల్స్ మీ తాలూకు ప్రాపర్టీది 100 rupees బాండ్ పేపర్ మీద ప్రాపర్టీ డికంపోజ్ అని చెప్పి ఒక ఇది ఉంటుంది అనమాట. సో అది చేసుకొని అది ఆ బాండ్ పేపర్ మీద సైన్ అన్ని స్టాంపు అన్నీ వేయించి రిజిస్టర్ ఆఫీస్లోని మీరు సింపుల్గా అది వేసాక పెట్టండి, ఈజీగా వస్తుంది. ఒరిజినల్ డాక్యుమెంట్లు పెట్టక్కర్లే, డూప్లికేట్ పెట్టినా చాలు. ఓకేనా. సో ఈడెవడో హౌ టు అరేంజ్ మనీ ఫర్ ఇట్ అని అన్నాడు. సో మామూలుగా నాకు మెసేజ్ చేయబ్రో, నీకు 1,00,000 పంపిస్తాను సరదాగా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలామందికి యూజ్ అవుతుంది. వీసా గురించి అండ్ ఫాదర్ లేరు అండ్ మై మామ్ విల్ స్టే బట్ మై మదర్ డోంట్ హ్యావ్ ఐటీఆర్, కైండ్లీ ప్లీజ్ డూ ద డీటెయిల్స్ వీడియో. సో ఫస్ట్ నువ్వేంటంటే చేస్తావు బ్రో, మామూలుగా స్పాన్సరు మీ తాలూకా అన్నయ్య ఆర్ ఎల్స్ మీ తాలూకా బావేలు అలాంటి చూడు, మీ ఓన్ బ్లడ్ రిలేషన్ వాళ్ళతోని. ఆర్ ఎల్స్ నువ్వేం చేస్తావంటే నీ ఓన్గా నువ్వు ఎడ్యుకేషనల్ లోన్ అయితే పెట్టుకో. ఎడ్యుకేషనల్ లోన్ పెట్టుకున్నాక ఆ లోన్ శాంక్షన్ వచ్చింది అనుకో, నీకు పక్కాగా ఆ లోన్ది పెట్టు వీసాకి. సో ఈజీగా వీసా అనేది వస్తుంది అనమాట. ఓకే, అంతే, మరి ఇంకేటి లేదు. ఇంకోటి ఏంటంటే 3 or 4 types ఆఫ్ ఐటీఆర్ కెన్ యూ హెల్ప్ మీ. 3 or 4 types అయితే ఉండవు బ్రో. గవర్నమెంట్ జాబ్ అయితే అందరికి, గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ అయితే ఏదైనా సరే మీకు ఇయర్లీ 3 lakhs కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, మీకు ఐటీఆర్స్ అనేవి ఉంటాయి కదా. 4 lakhs ఎంతో మర్చిపోయాను నేను ఇయర్లీ ఇన్కమ్. సో ఆ 4 lakhs వస్తే మీరు ఎంత ఐటీఆర్లో ఉన్నా పర్లేదన్నమాట. మీరు సీఏ దగ్గరికి ఆర్ ఎల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీకు ఆల్మోస్ట్ గవర్నమెంటే ఇస్తుంది అనమాట ఐటీఆర్స్ ఇవన్నీ. సో పర్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ చూపెట్టాలా అండ్ ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలా, ఈ విషయం కూడా చెప్పు. సో నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చూపెట్టాలి బ్రో, పక్కాగా. అది మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు చూపెట్టాలి. ఆ తర్వాత ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికెట్ అంటే ఐటీఆర్స్ ఉన్నాయి కదా, ఐటీఆర్స్లోనే మొత్తం అంతా కవర్ అయిపోద్ది. ఇన్కమ్ సర్టిఫికెట్ పర్టికులర్గా పెట్టక్కర్లేదు, పెట్టినా ఒకటే, బట్ అది వేస్ట్ అది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీసా రిజెక్ట్ అయితే ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్ చెప్పు అని ఇదొకటి ఇంపార్టెంట్. వీసా రిజెక్ట్ అయింది అనుకోండి, ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే మళ్ళీ వేయండి వీసా. ఏంటంటే 2-3 times వేయండి వీసాని. అప్పుడు ఏంటంటే జనవరి కల్లా చాలామంది గివప్ ఇచ్చేస్తారు. జనవరిలో మీకు వీసా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే జనవరిలో మీకు వీసా వచ్చింది కాబట్టి నెక్స్ట్ జనవరి వరకు ఉంటుంది ఆ వీసా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, అప్పుడు మీకు ఏ ఇయర్ వచ్చిందో ఆ ఇయర్ డ్రాప్ అయిపోండి. అంటే ఇప్పుడు నేను 2024కి అప్లై చేశాను, సో నాకు జనవరి వచ్చింది 2025, ఇంకా నాకు వీసా రాలేదు. ఫిబ్రవరిలో మార్చిలో వచ్చింది వీసా. సో అలాగ వచ్చినప్పుడు ఏంటవుద్దంటే, నేను మరి 2024 ఇంటేక్కి వెళ్ళను, ఎందుకంటే అలాగ వెళ్తే నేను 1 year స్కాలర్షిప్ వేస్ట్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే కన్సల్టెన్సీకి మళ్ళీ ఒక 10-20,000 ఎక్స్ట్రా ఇచ్చి నాకు ఎక్కడ అడ్మిషన్ కావాలో అక్కడే మళ్ళీ వేయిస్తాను అనమాట. సో అలాగే అడ్మిషన్ వేయించిన వల్ల అప్పుడు 2025లో వస్తుంది కదా, ఆల్రెడీ నా దగ్గర వీసా ఉంటుంది కాబట్టి నేను సెప్టెంబర్ కల్లా వెళ్ళిపోయి అన్ని ప్రాసెస్ అంతా చేసేసుకుంటాను. ఓకేనా. సో ఆ విధంగా. సో ఇదొకటి బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు డీటెయిల్డ్గా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఇక్కడ అలాగే అంత ఎక్కువ చెప్పకూడదు అవన్నీ ఇలాంటిది.
ఓకే. ఆ తర్వాత ఐటీఆర్ అన్నావు, క్లారిటీ. ఐటీఆర్స్ మ్యాక్సిమం క్లారిటీ వచ్చే ఉంటుంది. ఐటీఆర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, అది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియా నుండి జాబ్స్ చేస్తే వీసాస్ వస్తాయి అది ఇది అంటే, మీకు ఇటలీలో జాబ్ ఏదైనా దొరికి స్పాన్సర్ చేస్తే మాత్రం పక్కాగా మీకు వీసా అయితే వస్తుంది బ్రో. ఎందుకంటే అది ప్రియారిటీ వీసా అని ఉంటుంది అనమాట. ఏంటంటే ఆ వీసాలోని మీకు మీ కంపెనీ అనేది మీకు స్పాన్సర్ చేస్తుంది మొత్తం అంతన్నా. వాళ్ళు ఇలాగ వస్తుండ పలానా వాడు ఇన్ని ట్యాక్సులు కడతాడు అది ఇదని. సో మీరు ఏంటంటే మీకు వీసా అనేది ఈజీగా వచ్చేస్తుంది అది. బట్ రియాలిటీ ఏంటంటే మీకు ఎవడు స్పాన్సర్ చేయడు. ఎందుకంటే నువ్వు ఇండియా నుండి వెళ్తున్నావంటే నువ్వు ఇటలీ వాడితో సమానంగా ఇటాలియన్ మాట్లాడాలి. ఆర్ ఎల్స్ నీకు లక్, చాలా లక్, అది 100లో 1 కూడా రాదు అది అలాగే స్పాన్సర్షిప్. ఒకవేళ నువ్వు ఇండియాలో చేసిన కంపెనీ నీకు ఇటలీకి స్పాన్సర్ చేస్తే ఓకే, అలాగైతే వస్తుంది. కానీ నీకు ఇటలీ నుండి పర్టికులర్గా కంపెనీలు అప్లై చేసి బొక్కని ఎవరు నీకు అసలు అలాగేం చేయొద్దు, టైం వేస్ట్ నీకు. ఓకేనా? సో అలాగిస్తే అలాగా వీసాగా అయితే అదైతే వ్యాంగ్ వచ్చేస్తుంది, ఏం పర్లేదు. ఓకేనా? జాబ్ వీసా మీకు జాబు ఇటలీలో చేయాలనుకుంటే మీరు తప్పకుండా మాస్టర్స్ అయితే ఇక్కడ చేయాలి, లేకపోతే అవ్వదన్నమాట. యూరోప్లో చేయాలని మాస్టర్స్ చేయాలి, పాత వీడియోలో చెప్పాను కదా. సో బ్రో ఇప్పుడు వీసా రిజెక్ట్ అయితే 1.5 lakhs బొక్కేనా కన్సల్టెన్సీకి. ఇదేంటంటే బ్రో నిజంగా కన్సల్టెన్సీకి 1.5 lakhs అయితే బుక్ అయిపోతాయి. అది వేరే కన్సల్టెన్సీలు. నేను చెప్పిన కన్సల్టెన్సీ ఉంది కదా, ఆయన ఏం చెప్పారంటే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాను, 1 రూపీ కూడా తీసుకోకుండా మొత్తం అంతా నేను చేయిస్తాను మళ్ళీ ఫ్రీగా వాళ్ళకి వీసా ఒకవేళ రిజెక్ట్ అయితే అన్నారనమాట. అది ఎందుకంటే నేను పంపిస్తాను కాబట్టి వాళ్ళు క్వాలిటీని నిరూపించుకోవడానికి అండ్ నా మీద కొద్దిగా నమ్మకంతో వాళ్ళు ఇది చేస్తారనమాట. సపోజ్ ఇప్పుడు నేను చెప్తే ఎవడో వెళ్ళాడు అనుకో, వాడు ఇయర్ వీసా రాలేదనుకో, వాడికి నెక్స్ట్ ఇయర్కి ఎలాగైనా వీసా తెప్పిస్తారు. ఆర్ ఎల్స్ వెరీ తక్కువ కాస్ట్లో ఉన్న ఇలాంటి స్కాలర్షిప్ వచ్చిన ఆర్ ఎల్స్ ఇలాగ ఈజీగా సంపాదించుకునే కంట్రీస్కి కూడా వాళ్ళ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇస్తారనమాట. సో అదనమాట. సో మీరు అదొకటి చూసుకోండి. పేరెంట్స్ ఐటీ రిటర్న్స్ ఉండాలి. మా డాడీకి ఐటీ రిటర్న్స్లో వెళ్ళగా మరి అంటే వీడియోలో చెప్పాను బ్రో, మొత్తం అంతా చూడు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ మీ మంత్లీ 25 ఇన్కమ్, పేరెంట్స్ 0 ఇన్కమ్, గ్యాన్దాన్ 20 lakhs ఇచ్చింది ఆఫర్, ఫైనల్ కన్సల్టెన్సీ పోవాలా ఆర్ ఎల్స్ మీకు మంచి ఆఫర్ ఇచ్చిందంటే మీకు మంచి ఆఫర్ ఎక్కడ వస్తుందో అక్కడ అయితే మీరు లోన్ తీసుకోండి. ఓకేనా? ఆ లోన్ తీసుకున్నాక మీకు ఏంటంటే ఆ లోన్ శాంక్షన్ తాలూకు ఫామ్ వస్తుంది కదా, ఆ ఫామ్ అయితే పెట్టండి. ఓకేనా? చలో చూడు అన్నయ్య, నాకు ఫాదర్ లేరు, ఓన్లీ మదరే ఉన్నారు. దాని గురించి కూడా ఒక గురించి చేయి బ్రో చెప్పాను బ్రో వీడియోలో మొత్తము. అది ఫాదర్ ఒకవేళ లేకపోయినా, ఒకవేళ స్పాన్సర్ అనేది డెడ్ అయితే ఏంటి పరిస్థితి అని అది కూడా చూసుకో, వీడియోలో చూడు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీసాలోని మనీ వేసాక వీసా వచ్చాక తీసి వచ్చా. ఇదొకటి ఏంటంటే ఇప్పుడు మీకు 14 lakhs చూపెట్టారు కదా, మీకు వీసా వచ్చింది. వీసా వచ్చిన నెక్స్ట్ డే మీరు మనీ తీసి వచ్చి ఏం ఫరక్ పడదు. ఒకవేళ మీకు వీసా రిజెక్ట్ అయింది అనుకో, మనీ మాత్రం తీయకండి. వీసా చేతికి వచ్చినంత వరకు మీరు మనీ అయితే రూపాయి కూడా తీయకండి. అలా తీస్తే మాత్రం ఆడు సడన్గా మళ్ళీ కొత్త అప్డేటెడ్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టు అని అడిగితే మీరు దెబ్బ అయిపోతారు. సో అందుకే దయచేసి మీరు అసలు తీయకండి, దయచేసి మరీ చెప్తున్నా. వీసా చేతికి వచ్చాకే తీయండి. ఒకవేళ సెకండ్ థర్డ్ అటెంప్ట్లో అయినా సరే ఆ డబ్బులు అయితే తీయకండి. ఓకేనా? వీసా ఒక్కసారి వచ్చితే మొత్తం తీసేసుకోండి. ఓకేనా? ఎవడో పెట్టాడు బ్రో మాస్టర్స్కి రావాలనుకుంటున్నా, వాట్ ఈస్ ఎలిజిబిలిటీ, ప్రీవియస్ వీడియోలు చూడు బ్రో. ఓకేనా? ఇంకోటి మా డాడీ ఫార్మర్ బ్రో, మనీ ఎలా సెట్ చేసుకోవాలి, నేను MBA చేశాను. అదేంటంటే అదే బ్రో చెప్పాను కదా, మీ తాలూకా ప్రాపర్టీ తాలూకా ఎంత ఉంటే అంత ప్రాపర్టీ తాలూకా సర్టిఫికెట్ అనేది పెట్టాలన్నమాట. ప్రాపర్టీ డికంపోజిషన్ సర్టిఫికెట్ అని ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర చేస్తారు, అది చేసుకొని పెట్టాలి. అది మీకు కన్సల్టెన్సీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకేనా? ఎవరో చర్చ్ వ్లాగ్ చేయి బ్రో, వాటికన్ సిటీ చూపెట్టాను బ్రో, చూడు మామూలుగా ఉండదు, బుర్రపోడలాగా ఉంటుంది, లోపల ఆర్కిటెక్చర్ గట్టి మర్చిపోద్ది. అన్న ఐ వాంట్ వీసా, ఏం చేద్దాం, నా దగ్గర కూడా లేదు. అండ్ ఎంబీబీఎస్ అని చాలామంది అడుగుతుంటారు. MBBS కూడా నా నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట, ఒక 2-3 రోజుల్లో. ఇంకోటి ఏంటంటే అంతే, మ్యాక్సిమం క్వశ్చన్లన్నీ ఇవే వచ్చాయి, మ్యాక్సిమం అన్నీ చెప్పాను.
ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం ఐటీఆర్స్ గురించి అయితే కవర్ చేశాను. మీకు ఇంకా అర్థం కాకపోతే మరి నేను అంతకన్నా ఇంకా క్లారిటీగా చెప్పలేను, ఎందుకంటే నాకు తెలిసిందంతా చెప్పాను. ఆ తర్వాత కన్సల్టెన్సీలు ఇంకోటి ఏంటంటే లాస్ట్లోని చెప్పి ఎండ్ చేస్తాను. మీరు ఏంటంటే కన్సల్టెన్సీలు మంచివి చూస్ చేసుకోండి, ఓకేనా? ఏంటంటే ఆ కన్సల్టెన్సీ మీరు చూస్ చేసుకునే ముందు మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి. లైక్ ఆ కన్సల్టెన్సీ అడ్మిషన్ సక్సెస్ రేట్ అన్ని కన్సల్టెన్సీలకి 180, 110% ఉంటుంది. కానీ వీసా సక్సెస్ రేట్ అనేది మాత్రం అస్సలు ఉండదన్నమాట ఏ అడ్మిషన్ కింద, ఏ కన్సల్టెన్సీ కింద. సో మీరు ఆ వీసా తాలూకా సక్సెస్ రేట్ తెలుసుకోండి కన్సల్టెన్సీ ద్వారా. కన్సల్టెన్సీ వాళ్ళకి అడగండి, వాళ్ళు అడిగితే మేము తోపు తురుమని చెప్తారు. నేను కూడా పర్సనల్గా కొంతమందికి నేను వెళ్ళిన కన్సల్టెన్సీనే సజెస్ట్ చేశాను, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ పేపర్ వర్క్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో కూడా కొన్ని కన్సల్టెన్సీలను అయితే రీసెర్చ్ చేస్తాను. సో ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2025 ఇంటేక్కి జనవరిలోని ఎవరైనా వెళ్ళాలనుకుంటే జనవరిలో నాకు మెసేజ్ చేస్తే, అంటే దూరం వైపు నుండి లైక్ హైదరాబాద్ ఇటు పక్క గట మీకు హైదరాబాద్ కన్సల్టెన్సీ అయితే నేను సజెస్ట్ చేస్తాను. బట్ వాళ్ళు నాకేమి ఇవ్వరు, బట్ నేను మీకోసమేనే. సో కన్సల్టెన్సీ అయితే ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మా కన్సల్టెన్సీ సార్కి చాలామంది అడుగుతుంటారు కన్సల్టెన్సీ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు అది ఇదని. మీకు తెలుసు కదా, ప్రతి ఒక్కడున్న ఫోన్ చేసి ఒకసారి అడ్మిషన్ గురించి అడుగుతాడు, ఒకసారి వీసా గురించి అడుగుతాడు. మేబీ మీరు ఖాళీగా ఉండొచ్చు కానీ వాళ్ళు ఖాళీగా ఉండరు కదా. సో వాళ్ళకంటూ చాలా కాల్స్ వస్తాయి. అండ్ ఈ ఇయర్ ఇంటేక్లో వెళ్తున్న స్టూడెంట్స్కి ప్రాసెస్ చేయాలి. అందులోనే నేను మా సార్ అయితే చాలా ఓపిక్గా అందరితో మాట్లాడి అరగంట సేపు అలా మాట్లాడుతుంటారంట. అయినా సరే మళ్ళీ కొత్తగా క్వశ్చన్లు అడుగుతుండ్రు ఎక్కువ ఇంటర్ స్టూడెంట్స్ గట. సో మీకు కావాలంటే రిజిస్టర్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ కన్సల్టెన్సీ అయితే మ్యాక్సిమం ఇప్పటికే చాలామంది అయితే చేసుకుంటారు నా నుంచి. సో మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. సో మీకు ఆయన చాలా బాగా పేపర్ వర్క్ చేస్తాడు. అండ్ ఇక్కడ మా నేపిల్స్లోనే దగ్గర ఒక 5-10 మెంబర్స్ అయితే ఉన్నామన్నమాట మా కన్సల్టెన్సీ నుండి. సో నాకు అడిగితే మా కన్సల్టెన్సీ అయితే చాలా బెస్ట్, అందుకని ఇంకేం చెప్పలేను. అండ్ ఆయనకి ఏం అడిగానంటే నాకు చాలామంది అడుగుతుంటారు మీ నెంబర్ ఇవ్వనా అది ఇది అంటే, ఆయన ఏమన్నారంటే హర్ష ఇలాగ చాలా ఎక్కువ మంది వస్తుండ్రు, ఆల్రెడీ చాలామంది ఇలాగ చెప్పి ఉంచుకున్నారు. సో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను అంత ఎక్కువ చేయలేను, బట్ పంపించు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా వాళ్ళు వేగంగా చేయించుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎర్లీగా నేను వాళ్ళకి మొత్తం ప్రాసెస్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా వాళ్ళకి వేగంగా వీసాన్ని ఇస్తానని చెప్పారనమాట. సో అది బెస్ట్ అని ఇంట్లోని బాగా డెసిషన్ తీసుకుని నాకు చెప్పండి, నేను కూడా మీకు డెసిషన్ తీసుకుంటే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మెయిల్ ద్వారా కూడా చేస్తారు. సో ఈజీగా మీకు మొత్తం అంతా వచ్చేస్తుంది. మొత్తం అంతా మెయిల్ ద్వారా పంపించుకుంటే చాలు, మీరు డాక్యుమెంట్లు ఒరిజినల్ అయితే ఇవ్వక్కర్లేదు. మొత్తం అంతా దగ్గర ఉండి చేస్తారు మీకు అడ్మిన్ కాలేజ్ గట. ఆయన పేరు సురేష్ అని, చాలా కామన్ అనమాట. సురేష్ అండ్ ఇద్దరు ఉంటారు సునీత అని, వాళ్ళిద్దరు చాలా బాగా చేస్తారనమాట పేపర్ వర్క్. ఎందుకంటే నాకు చేశారు కదా, అప్పుడు ఎవరికి వీసాలు రాకపోయినా మాకైతే వీసాలు వచ్చాయి. సో అది ఇట్లీకి ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్స్ ఏంటంటే స్కాలర్షిప్స్ ఇవన్నీ తీసేస్తారని బయట టాక్ ఉంది. ఇప్పుడు US 2011 నుండి 2015 వరకు వెళ్ళిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక్కొక్క 5-6 కోట్ల రూపాయలు ఇల్లులు కొనుక్కొని అక్కడ కార్లు కొనుక్కొని మంచిగా సెటిల్ అయిపోయారు. కాకపోతే ఇప్పుడు ఎవరు వెళ్తున్నారో వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. సో ఇటలీ కూడా అదే పరిస్థితి అవుతుంది. పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, ఇరాన్ నుండి అండ్ అదర్ కంట్రీస్ నుంచి, పూర్ కంట్రీస్ నుంచి చాలా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చేస్తున్నారు అనమాట ఇక్కడికి మైగ్రేట్ అయిపోవడానికి. సో వాళ్ళకి వచ్చిన వల్ల ఇటలీ గవర్నమెంట్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ అన్ని ప్రొవైడ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల అది మొత్తం కిచ్చలైతే అయిపోతుంది. సో మీరైతే దయచేసి ఇటలీ చేసుకుంటే వీళ్ళనంత వేగంగా చేసుకోండి. 2024 ఇంటేక్ ట్రై చేస్తామంటే ట్రై చేయండి. కన్సల్టెన్సీని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను కన్సల్టెన్సీ రిఫర్ చేస్తాను. ఒకవేళ మీరు నా ద్వారా అంటే నాకు తెలిసిన కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలంటే, ఒకవేళ మీరు మీ ఓన్ కన్సల్టెన్సీ లైక్ ఇది చేసుకోండి అంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తామంటేనే వెరీ హ్యాపీ. బట్ చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. మొత్తం నేను మీ గురించే చెప్తాను. సో ఈ వీడియోలో అయితే మొత్తం అంతా నేను కవర్ చేశానని అనుకుంటాను, మ్యాక్సిమం అంతన్నా. ఈ వీడియో లాంగ్ ఉంటుంది బట్ వర్త్ ఉంటుంది, చూడండి. ఈ వీడియో చూసాక కూడా మ్యాక్సిమం మీకు డౌట్స్ ఏట్ రావు, మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను. మీరు వీడియో అంతా చూస్తే ఓకే ఈ విధంగా ఉంటుందా పరిస్థితి అని అయితే మొత్తం తెలిసిపోద్ది. సో అది చూశాక మీరు నాకు కామెంట్లలోని లైకుల్లోని బదులు కొట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మంచిగా నాకు సబ్స్క్రైబర్లని గట్రా మీ ఫ్రెండ్స్తో చేయించండి. మీకు నేను మంచి
నాకు ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్స్ పెడితే మీకు మంచి ఇటలీ నుండి అయితే గిఫ్ట్స్ అవన్నీ తెస్తాను నేను తప్పకుండా. ఎక్కడున్నా సరే నేను మీట్ అవుతాను, ఓకేనా? మీట్ అయ్యి మీకు ఇస్తాను. సో అదే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ చేద్దాము, ఇప్పటికే చాలా ఎక్కువైంది. సో వీడియోని మీకు అందరిలాగే చెప్తాను నేను కూడా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబ్వియస్లీ. సో అంతే ఫ్రెండ్స్, అయితే మొత్తం అంతా క్లియర్గా చెప్పాను అనుకుంటాను. ఆల్ ద బెస్ట్ అందరికీ. అందరూ ఇటలీ రావాలని కోరుకుంటాను. అందరూ ఇటలీలో కలుద్దాం. సూపర్గా ఉంటుంది ఇటలీ, అసలు మామూలుగా ఉండదు. పార్టీలు గట దోల అసలు. చూసారు కదా అన్వేషణ ఎంత చిల్ అయిపోయాడో. రేపు పొద్దున్న మీరు వస్తే మనందరం కలిపి అలాగే చిల్ అయిపోదాం. అందరికీ బాయ్ బాయ్, జై శ్రీరామ్.